భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఏపీ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కూటమి నేతలతో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొననున్నారు. ముఖ్యంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఆయన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కర్నూలులో జరిగే కూటమి నేతల రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ప్రధాని పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసన మండలి లాబీల్లో ప్రస్తావించినట్లు సమాచారం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 నెక్స్ట్ జెన్ సంస్కరణలపై జరిగే భారీ ర్యాలీ మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ఈ సంస్కరణలు ఉన్నాయని కూటమి పార్టీలు స్వాగతించాయి. ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు సుమారు 8,000 కోట్ల ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా జీఎస్టీ ఉత్తర్వులను తొలిసారి తెలుగులో కూడా ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలపై ఖర్చులు భారం తగ్గి ప్రతి ఇంటికి, రైతులకు, విద్యార్థులకు లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ స్లాబ్ల మార్పుల వల్ల ట్రాక్టర్ల నుంచి పాఠ్య పుస్తకాలు, మందుల వరకు అన్నింట్లో ఆదా అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఎంఎస్ఎంఈ రంగం బలోపేతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5% తగ్గించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జూన్ 21న యోగా డే రోజు ప్రధాని మోదీ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలపై రోడ్ షో నిర్వహించనుండటంతో మోదీ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.